కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. వందేళ్లలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుందని థామస్ రెడ్డి మండిపడ్డారు. మనగడలోనే ఆ బస్సులు ఉండి ఆర్టీసీ ఉద్యోగులే ఆ బస్సుల మీద పనిచేసినప్పుడు మాత్రమే మనకు సెక్యూరిటీ ఉంటది. లేకపోతే వాళ్ళకిస్తే డిపోలు దారాదత్తం అయిపోతా ఉన్నాయి, బస్సులు వాళ్ళకే, ప్రైవేట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆర్టీసీ ఉండే పరిస్థితి లేదు. అవే కాకుండా ఇవాళ నియామకాలు లేవు, ప్రమోషన్లు లేవు, అన్ని కూడా పెట్టేసి ఏం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో అంత అవుట్ సోర్సింగ్ విధానం, ఏజెన్సీల ద్వారా డ్రైవర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, కండక్టర్ల రిక్రూట్మెంట్ జరిగిపోయింది, ఇంకా జరుగుతా ఉంది. అట్లాగే సూపర్వైజర్లది జరిగిపోయింది, రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. అట్లాగే టెక్నీషియన్లంతా వాళ్లే వస్తారు, అంటే హైర్ బస్సులు వాళ్లే, డ్రైవర్లు వాళ్లే వస్తారు. ఆర్టీసీ వాళ్ళు ఎక్కడికి పోవాలి? బస్సులన్నీ వస్తే ఇవాళ ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయితే అందరూ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులంతా ఈ సమ్మెలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మద్దతులు కాదు, అందరు కార్మికులు నిరవధికంగా వన్డే 24 గంటలు ఈ సమ్మెను జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కూడా ఎండగట్టి ఆర్టీసీని పరిరక్షించుకుందాం, కార్మిక సంక్షేమాన్ని ముందు తీసుకుపోదాం, ఎండీ యాక్ట్ లో మార్పులు తెచ్చుకుందాం, 8 గంటల పని దినాన్ని తెచ్చుకుందామని చెప్పి కార్మికులు తెలియజేస్తూ వాళ్ళ 7 సంఘాలు సార్వత్రిక సమ్మెలో నోటీసు ఇచ్చినాం.